न समझोगे तो मिट जाओगे ऐ हिंद मुसलमानो तुम्हारी दास्तान तक भी ना होगी दास्तानों में అనే అల్లమా ఇక్బాల్ యొక్క కవిత్వంలో చాలా పెద్ద అంతరార్థం ఉంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన వక్ఫ్ సవరణ బిల్లుకు గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది. సుమారు 12 గంటలకు పైగా లోక్సభలో సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. తర్వాత ఈ బిల్లుపై రాజ్యసభలో కూడా గురువారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమాధానం తర్వాత ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటు వేశారు. అధికార మరియు విపక్షాల వాదనల మధ్య వక్ఫ్ సవరణ బిల్లు 2025 చివరకు పార్లమెంటు ఆమోదం పొందింది. వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపినందుకు నిరసనగా 4 నేతలు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లుకు జేడీయూ అనుకూలంగా ఓటేయడంతో తాము మనస్తాపానికి గురయ్యామని ఆ పార్టీ అధినేత నితీష్ కుమార్ కు లేఖ రాశారు. రాజీనామా చేసిన వారిలో తబ్రే సిద్దిఖీ, మొహమ్మద్ షానవాజ్, మొహమ్మద్ ఖాసిం అన్సారీ, రాజు నయ్యాల్ ఉన్నారు. జేడీయూ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ షానవాజ్ మాలిక్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఉద్దేశించి రాసినటువంటి లేఖలో, మీరు పూర్తిగా లౌకిక భావాజాలానికి అనుకూలంగా ఉంటారని మాలాంటి లక్షలాది మంది భారతీయ ముస్లింలు అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నమ్మకం ముక్కలైపోయింది. 2024 వక్ఫ్ బిల్లు సవరణ చట్టం విషయంలో జేడీయూ వైఖరితో లక్షలాది మంది అంకిత భావంతో ఉన్న భారతీయ ముస్లింలు మరియు మాలాంటి కార్యకర్తలు ఇప్పుడు దిగ్భ్రాంతి గురయ్యారని ఆ లేఖలో ఉంది. చంద్రబాబు చేసిన నమ్మక ద్రోహం చరిత్రలో నిలిచిపోతుంది. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే జేసీపీ వరకు బిల్లు వెళ్లేదా అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ అన్నారు. వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు తెలిపినందుకు నిరసనగా ఆ పార్టీకి ఎంతమంది ముస్లింలు రాజీనామా చేస్తారో చూద్దామని ఆంధ్రప్రదేశ్ ముస్లింలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇస్లాం ప్రకారం ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. ఆక్రమించుకున్న ఆస్తులను వక్ఫ్ అని అనరు. అల్లా మార్గంలో దానం చేసిన ఆస్తులను వక్ఫ్ అంటారు. ధార్మిక ప్రయోజనాల కోసం ముస్లింలు అల్లా పేరు మీద ఇచ్చినటువంటి ఆస్తుల నిర్వహణ కోసం వక్ఫ్ చట్టం 1995 ద్వారా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అయితే కాలక్రమేణా ఈ బోర్డుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సంస్కరణలు చేయాలని వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్రం తీసుకువచ్చింది. ఈ బిల్లును లాస్ట్ ఇయర్ ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. అయితే వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెంచడం కోసం ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది. భారతదేశంలో వక్ఫ్ సాంప్రదాయం 12వ శతాబ్దంలోనే మొదలైంది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. అయితే దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9,40,40,000 ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1,20,000 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఈ ఆస్తుల్లో అధిక భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు. భారతదేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో కొన్ని సంస్కరణలు అవసరం అని సూచించింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఎవ్రీ ఇయర్ 1,20,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది. కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుత ఆదాయం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేయడం సాధారణంగా మారింది అని సచార్ కమిటీ పేర్కొంది. దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. మరో 13,000 ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు. అయితే ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గతంలో చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే కూడా వక్ఫ్ ఆస్తులు కాపాడడం కోసం, అందులో పారదర్శకత కోసం వేరే విధంగా రూల్స్ పెట్టి ఉండవచ్చు. కానీ అలా చేయకుండా ఈ విధంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకువచ్చింది.
అయితే ఈ బిల్లులో సవరణల గురించి తెలుసుకున్న ప్రతి చదువుకున్న వ్యక్తికి దేశంలో ముస్లింలను తక్కువ చేసి చూడడానికి ఇలా చేస్తున్నారని అర్థమవుతుంది. రాజకీయ మేధావులు కూడా ఇదే అంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వక్ఫ్ ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి. ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్దాల నాటివి కావడంతో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అందుబాటులో లేవు. మరికొన్నింటిని నోటి మాటగా దానం ఇచ్చారు. దీంతో చట్టపరమైన డాక్యుమెంట్స్ అందుబాటులో లేవు. డాక్యుమెంట్స్ లేని ఆస్తులను వక్ఫ్ బై యూజర్ అంటే వినియోగించుకుంటున్న వ్యక్తి కేటగిరీ కిందికి వస్తాయని 1954 వక్ఫ్ చట్టం గుర్తించింది. ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధనను తొలగిస్తున్నారు. దీంతో ఈ ఆస్తులు ఏమవుతాయనేది తెలియదు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రకారం దీనిని భారతదేశంలోని అతిపెద్ద మతపరమైన మైనారిటీ రాజ్యాంగ హక్కులను బలహీనపరిచే ప్రయత్నంగా చూడవచ్చు. ఈ ఆర్టికల్ 25 స్వేచ్ఛగా మతాన్ని ఆచరించే, ప్రకటించే మరియు ప్రచారం చేసే హక్కును కల్పిస్తుంది. ఈ సవరణ ద్వారా వక్ఫ్ ఆస్తుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే అది ముస్లింల మతపరమైన స్వయం ప్రతిపత్తిని అంటే తమ స్వంత నిర్ణయాలు తీసుకునే విషయంలో ఉల్లంఘన జరుగుతుంది మరియు మతపరమైన వ్యవహారాలను నిర్వహించే వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది. అంతేకాదు ఈ బిల్లు ఆర్టికల్ 26ను కూడా ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 26 మతపరమైన వర్గాలు తమ ఆస్తులతో సహా తమ మతపరమైన వ్యవహారాలను తామే నిర్వహించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ సవరణ వక్ఫ్ ఆస్తుల నియంత్రణను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఇంకా అధికారిక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మతపరమైన సంస్థలకు వాటిని నిర్వహించే అధికారాన్ని పరిమితం చేస్తుంది. అందుకే ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. హిందూ మతపరమైన ధార్మిక సంస్థలు, సిక్కు గురుద్వారాలు మరియు క్రైస్తవ చర్చిలు స్వయం పాలన అధికారాలను కలిగి ఉన్నాయి. మరి ముస్లింల వక్ఫ్ ఆస్తుల విషయంలో మాత్రమే ఇలాంటి ఆంక్షలు విధించడం అనేది రాజ్యాంగంలోని లౌకిక సూత్రాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది కదా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, అన్ని వర్గాలకు చట్టాలు సమానంగా ఉండాలని సుప్రీంకోర్టు పదే తీర్పు చెప్పింది. ఇలా ముస్లింలకు చెందిన వక్ఫ్ ఆస్తులపై ఆంక్షలు పెట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తే అందరికీ సమానత్వ హక్కు సమానంగా ఉన్నట్లేనా? ఒక్కసారి మీరే ఆలోచించండి. సరిగ్గా ఆలోచించినట్లయితే ఇందులో ఉన్న అన్యాయపూరిత సవరణలు అందరికీ అర్థమవుతుంది. వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లింలకు సంబంధించినది. ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత దీనిని రక్షించడం. కానీ ఈ బిల్లును పరిశీలిస్తే ఈ సవరణలు ముస్లింల ఆస్తులను లాక్కునే విధంగా ఉన్నాయి. దీనికోసం జాయింట్ పార్లమెంట్ కమిటీ పెట్టి సవరణ బిల్లు మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయండి అని ఆ కమిటీలో అధికార పక్షంలో వారిని ఎక్కువ ఉంచి ప్రతిపక్ష సభ్యులను తక్కువ మందిని ఉంచారు. ప్రతిపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే సస్పెండ్ చేయడం జరిగింది. ఏకపక్షంగా దానిని ఆమోదించి బిల్ పంపడం జరిగింది. అసలు ముస్లింలు వక్ఫ్ ఆస్తుల ద్వారా ఎలాంటి లబ్ధిని పొందాలనుకుంటున్నారనేది అసలు చర్చకే రానేలేదు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అనగదొక్కడానికి, వారి వ్యక్తిగత చట్టాలు మరియు ఆస్తి హక్కులను ఆక్రమించడం కోసం లక్ష్యంగా పెట్టుకున్న ఆయుధం. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరియు వారి మిత్రపక్షాలు నేటి ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగంపై దాడి చేస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో ఇతర వర్గాలను టార్గెట్ చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని భారతదేశం యొక్క లౌకిక స్వభావం, దేశ ఆలోచనలపై దాడి చేయడం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష సభ్యుల ప్రకారం ఈ వక్ఫ్ సవరణ బిల్ పాస్ అయి చట్టం అయితే తర్వాత వేరే మతాల ప్రజల విషయంలో కూడా ఇదే జరుగుతుంది, జాగ్రత్త అంటున్నారు. ఇక్కడ ఎవరు కూడా ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ గొడవలు జరుగుతున్నాయి మాకెందుకు అనుకోవద్దు. ఒకరికి అన్యాయం జరిగితే భారతీయులుగా మనం అంతా కలిసి నిలబడాలి. మనం అంతా రాజ్యాంగ పరంగా నడుచుకోవాలి. రాజ్యాంగ వ్యతిరేక మరియు మత స్వేచ్ఛకు వ్యతిరేక చట్టాలను అడ్డుకోవాలి. ఈ బిల్లుకు సంబంధించి జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఉన్న ప్రతిపక్షాలు 44 స్థానాలు ఉన్నాయని చెప్పారు. ముస్లింలకు నష్టం కలిగించే రాజ్యాంగ విరుద్ధమైన విషయాలు కొన్ని ఉన్నాయి. వాస్తవంగా ముస్లింలకు న్యాయం చేయాలనుకుంటే ఈ విషయాలు మార్చి బిల్ పాస్ చేయండి అన్నారు. కానీ అందులో ఒక్కటి కూడా మార్చకుండా బిల్ పాస్ చేయడం అనేది అనేక అనుమానాలకు కారణమవుతుంది. ఇప్పుడు ఇంకా ఈ బిల్లును వ్యతిరేకించిన విపక్షాల వాదన ఏంటంటే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతలకు ప్రాతినిధ్యం కల్పించడం అంటే ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కుకు వ్యతిరేకం. ఇదే తరహాలో ఇతర మతాలకు చెందిన బోర్డులో ముస్లింలను నియమిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లలో విధిగా నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాల్లో కోర్టులను ఆశ్రయించే వీలుండదనడం చాలా క్రూరమైన నిబంధన అని చెప్పడం జరిగింది. పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అందుకే బిల్లులో వక్ఫ్ బోర్డులను సమర్థంగా పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుదా ప్రభుత్వానిదా అన్న వివాదం తలెత్తితే ఇకపై రాష్ట్రం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమమవుతుంది. ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను కోర్టులో సవాలు చేసే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. అయినా కొత్తగా ప్రతిపాదన చేయడం వెనుక దురుద్దేశం ఉంది అని బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు వాదించడం జరిగింది. ఈ విషయాలు అన్నీ చదువుకున్న వారికి ఇందులో ఏదో కుట్రకోణం ఉంది అనే విషయం సింపుల్ గా అర్థమవుతుంది. ఈ కొత్తగా తీసుకొచ్చిన 2025 బిల్ వక్ఫ్ చట్టాన్ని ఉమ్మీద్ అంటే యూనిఫైడ్
యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా పేరు మార్చడం జరిగింది. కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి, ఆస్తి అతని సొంతమై ఉండాలి. కొత్త చట్టంలో వక్ఫ్ బైయూజర్ నిబంధన తొలగించబడింది. వక్ఫ్ అలల్ ఔలాద్లో స్త్రీలతో సహా వారసుల హక్కులు ఉంటాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్ కు మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డులో 2 స్త్రీలతో పాటు 2 ముస్లిం కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కావు, 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు. సెక్షన్ 40 తొలగించబడింది. అంటే ఒక ప్రాపర్టీ ఇది వక్ఫ్దా కాదా అని నిర్ణయించే అంతిమ అధికారం వక్ఫ్ బోర్డుకు ఉండేది, కానీ ఇప్పుడు అది తొలగించబడింది. వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉండదు. ఇప్పుడైతే బిల్ పాస్ అయిపోయింది. ఇప్పుడు ముస్లింలు ఏం చేయాలన్నా శాంతియుతంగా చట్టం వెలుగులో మాత్రమే తమ నిరసనలు తెలపాలి. అలా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారుగా రోడ్డు మీదకి వచ్చేసి నేను ఈ విధంగా నిరసన తెలుపుతాను అంటే జరిగే లాభం ఏమీ లేదు, నష్టమే జరుగుతుంది. పైగా ఆ వ్యక్తికి ఏమైనా అయిపోతే ఆదుకునే వారు కూడా ఎవరు ఉండరు. కాబట్టి దయచేసి ముస్లిం పండితులు, ముస్లిం నాయకులు, ముస్లిం ఇంటెలెక్చువల్, ముస్లిం మేధావులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఏం చేయాలో తెలియజేస్తారు. అదేవిధంగా చట్టం వెలుగులోనే తమ నిరసనలు తెలపాలి. అంతేకాని చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే మీకు ఎవరి సపోర్ట్ కూడా ఉండదు. ఇస్లాం కూడా దీనికి అనుమతించదు. చివరికి మరోసారి నష్టపోయేది కూడా మీరే అవుతారు. జాగ్రత్త. కాబట్టి ఇప్పుడైనా ముస్లింలు కళ్ళు తెరవాలి, మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ విషయాలకు సంబంధించిన అవగాహన స్వతహాగా మనకు ఉండాలి. మనం ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాం, ఎవరిని మన నాయకుడిగా ఎన్నుకుంటున్నాం, ముస్లింలో ఎలాంటి నాయకులు ఉండాలి, వారు ఇలాంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోగలరు, వారికి రాజకీయ నాలెడ్జ్ మాత్రమే ఉందా, ధార్మికపరమైనటువంటి నాలెడ్జ్ కూడా ఉందా, వారు ఎలాంటి వారు, ఎవరిని మనం నిలబెడుతున్నాం, ఎవరిని మనం నమ్ముకుంటున్నాం, ఎవరి వెనుక నడుస్తున్నామో ఇకనైనా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి, ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.